మాకేం ప్రాబ్లం. బాయ్ బాయ్ గోవా. 3 days బీభత్సంగా ఎంజాయ్ చేసినాం. సో ఫ్రెండ్స్, గోవా ఆల్రెడీ అయిపోయింది. కర్ణాటక ఎంట్రీ అయిపోయినాం. కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది, ముందుంది ఇంకొక 500 km. సో కర్ణాటక స్టేట్ ఎంట్రీ. కర్ణాటక పోలీసులు చెక్ పోస్ట్ దగ్గర సూపర్ ఉన్నారు బ్రో, నిజంగా. ఇక్కడ మంచి ఉన్నారు, మహారాష్ట్ర కన్నా మంచి ఉన్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ మేము కర్ణాటకలో ఉన్నాం ఇప్పుడు. కర్ణాటకలో ఫస్ట్ మాది గోకర్ణ. ఈ నుంచి ఇంకొక 25 km ఉంది. సో ఆడికి పోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఫైనలీ వీఆర్ ఆన్ గోకర్ణ. గోకర్ణ వచ్చేస్తాం. ఇక్కడ మస్తు ఎంజాయ్ ఉన్నారు, బీచ్ అయితే ఇలా బాగుంది ఇలా. సో చూడండి, ఇక్కడ కూడా మీకు చూపిస్తా. గుంటల మీద రైడ్, బీచ్. ఒంటెలు, గుర్రాలు, ఇక్కడ కూడా భలే ఉంది. ఒంటె మీద ఒంటె రైడ్, ఒంటె. ఇసుక చూసిర్రా? ఇసుక చూడు ఎంత సన్నగా ఉంది, మామూలుగా లేదు అయ్యో. లోపల ట్రక్కింగ్ బోట్స్ ఫుల్ ఉన్నాయి. లైక్ గోవా ఎక్కడ ఉంది అనుకో, ఇక గోవా బీచ్ అలా లేడు, ఇంకా ఫుల్ వస్తున్నాయి. వావ్, సో నైస్. గోకర్ణ బీచ్, మెయిన్ బీచ్. ఓం నమో బీచ్ అంట. ఫ్రెండ్స్, ఇక్కడ మా వాళ్ళు అయితే వాళ్ళు ఉడుకుతారు బీచ్లో పోయి. నేను అయితే ఒడ్డు మీద ఉన్నా. ఇక్కడ కూడా వేరే లెవెల్ లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ కూడా బాగుంది. సో ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసేసుకొని డైరెక్ట్ మురుదేశ్వర్ కొట్టేసాం బండి. టెంపుల్ పేరు మహాబలేశ్వర్ టెంపుల్, గోకర్ణలో శివుని టెంపుల్. శివయ్య, ఓం నమ శివాయ. సో దాని దగ్గర కూడా వెళ్తున్నా, చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే మన గోకర్ణ రోడ్, లైక్ టెంపుల్కి వెళ్ళే రూటు. సో టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. సో వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఆడ ఫోన్ అలా ఉందో లేదో నాకు తెలియదు, కెమెరా అలా ఉంటే లోపల కూడా వీడియో షూట్ చేస్తా. ఒకవేళ లేకపోతే మన బ్యాడ్ లక్, ఇక చూస్తాం. ఆడ పోయిన తర్వాత చూస్తా. రే ఫ్రెండ్స్, సో భయ లోపల అయితే కెమెరాని ఆడడం ఉంది, ఎవరు లేరని చెప్పి నేను తీస్తున్నా. సో చూడండి, ఇదంతా మీకోసమే. ఇక టెంపుల్ అంతా ఇది నూతలా ఉంది. ఓ మై గాడ్, ఇది టెంపుల్ వచ్చేసి అయితే క్లోజ్ అంట, 5కి ఓపెన్. సో 5 వరకు అంటే మనతో ఉండు కాదు, అందుకే. సో జస్ట్ నార్మల్గా చూసుకొని వెళ్ళిపోతున్నాం దర్శనానికి. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్, గోకర్ణ.
శ్రీ వీరభద్ర శ్రీ వీరభద్ర టెంపుల్. బయట ఉన్నాయని చూపించగలుగుతున్నాను, లోపల శ్రీ ధర్మగౌరి పార్వతి టెంపుల్. పార్వతి టెంపుల్ భయ్య. వేరే ఉంది బిల్డింగ్ అయితే మస్తు ఉంది. తెలుగులో పెడతారు మన కోసం. తాడు చూడండి భయ్, తాడు కొబ్బరిదా? కొబ్బరి తాడు. వామ్మో, చేతికైనా దొడ్డు ఉంది అది. ఎట్లా పడతలేదు. నందీశ్వర శ్రీ ధర్మగౌరి పార్వతి టెంపుల్. సో ఫ్రెండ్స్, టెంపుల్లోకి ఫోన్ నాట్ అలౌడ్, వీడియోలు తీయరాదు. సో అయినా నేను అంటే మెయిన్ టెంపుల్ని తీయలేను కానీ కొంచెం ఎవరు లేని దగ్గర తిరిగేటప్పుడు ప్రదక్షిణ చేసేటప్పుడు తీసాను. సో ఇప్పుడైతే కొంచెం ఇక్కడ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. తినేసి స్టార్ట్ అయ్యి మురుదేశ్వర్, నెక్స్ట్ మురుదేశ్వర్, అండ్ అట్లాగే నైట్ అయితే ఎక్కడైనా స్టే చేస్తాం. సో చూడండి మీరు, అంత అయితే మ్యాక్సిమం అంతా కవర్ చేస్తాను క్యాప్చర్ చేయడానికి. సో కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఓకే? సో ఫ్రెండ్స్, ఇక లంచ్ టైం అయితే అయింది కాబట్టి లంచ్ చేద్దామని ఇక్కడ మనం గోకర్ణలో మీల్స్ తింటున్నాం, మహాలక్ష్మి రెస్టారెంట్ అని. సో మీల్స్ వచ్చేసి ఆర్డర్ చేసాం మేమైతే. సో అవి రాగానే టేస్ట్ ఎట్లా ఉందో తిని చెప్తాం. ఎట్లుందిరా ప్రవీణ్? ఫుడ్ సప్ప ఉందంట, ఇంకా నాకు రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ మ్యాన్. సప్పగా ఉంటుంది, నాకు తెలుసు ఎట్లా అవన్నీ అంతా సప్పగానే ఉంటుంది, సప్పగానే తింటారు అందరూ. సో మనకు సాల్ట్ పడుతుందేమో చూసి తిన్నాం. చూడండి భయ్య ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇంకా వచ్చింది మీల్స్ అయితే తిని చేద్దాం. సో ఫ్రెండ్స్, మేమైతే లంచ్ చేసేసినాం, పర్లేదు బాగానే ఉంది. ఇట్లా నా సాల్ట్ తక్కువనే ఉంటుంది, ఇక మనం సాల్ట్ కలుపుకుంది అంతే. ఇక మనకు వేరే స్టేట్ దాటి అంటే మన టేస్ట్కి వాళ్ళ టేస్ట్కి సాల్ట్ ఫరక్ ఉంటుంది. సో సాల్ట్ కలుపుకొని తినేయడమే. సో కార్లో కనుక మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫుల్ వేడైతుంది ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అయితే ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇక గోకర్ణ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో తినేసినాం, లంచ్ చేసి స్టార్ట్ అవుతున్నాం. సీదా మురుదేశ్వర్ కొట్టేసి బండి ఆడ నైట్ అయితే ఆడ స్టే చేస్తాం, లేదంటే ఆ నుంచి మళ్ళీ కొట్టుడే. చూద్దాం ఇక ఏమవుతుందో ఏం కదనో చూడండి. అంతే మరి, ఒక 200-300 అయితే కొట్టాలి, 250-300 అయితే కొట్టాలి టికెట్.
గో ఐసా గుడిదగ్గర వచ్చిన పోతున్నా నేను స్టాచ్యూ కాదురా స్టాచ్యూ రా కాదరా అన్ని వేరే వేసిన సో ఫ్రెండ్స్ కర్ణాటకలోని మురుదేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. సో టైం తక్కువ ఉంది కాబట్టి తొందర దర్శనం చేసుకోవాలి. టెంపుల్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది, అందరికీ చూపిస్తాను అది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, శివయ్య సాక్షిగా చెప్తున్నా, వేరే లెవెల్ ఉంది టెంపుల్ అయితే మురుదేశ్వర్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. శివయ్య సన్నిధి మురుదేశ్వర్, శ్రీ మురుదేశ్వర్ దేవ. అంతా చూసుకుంటే మురుదేశ్వర స్వామి టెంపుల్. లోపలైతే వేరే లెవెల్ ఉంది. ఇంకా శివయ్య సన్నిధి, శివయ్య స్టాచ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు చూపిస్తాను మీకు, చూసుకోండి. ఎన్నో టైమ్స్ రీల్స్ అలా ఆడియో చూస్తాం కదా, అది వల్ల నేను ప్రత్యక్షంగా చూసిన, అది కూడా నా ద్వారా మీరు చూసేసుకోండి. చూడండి భయ్య ఎంత బాగుందో కదా, చూస్తేనే కళ్ళు రెండిపోతున్నాయి శివయ్య స్వామి. సో ఇది టెంపుల్ వ్యూ ఫస్ట్ స్టార్టింగ్లో.